థ్యాంక్ యూ మురళి గారు. అంటారు భాగ్యలక్ష్మి గారు, చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూ తాజాగా మీరు చూసే ఉంటారు. ఒక అడ్వకేట్ ఆయన ఈడ్పుగంటి శ్రీనివాస్ గారిని ఆయన చింతమనేని ప్రభాకర్ గారు గురించి అక్కడ జరుగుతున్నటువంటి మద్యం సిండికేట్ గురించి అదంతా కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. దాంతో ఏంటంటే తెలుగుదేశం పార్టీ రివర్స్లో చింతమనేని గారిని ఏమి ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఈయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగిందండి. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారి గురించి గతంలో కూడా ఇప్పుడు వనజాక్షి గారి విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు కానీ ఈ అంశం మీద మీ అభిప్రాయం? ఇది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు కదా హాస్యాస్పదంగా. ఇప్పుడు ఇది రౌడీ రాజ్యం, పక్కాగా ఇది రౌడీ రాజ్యం. చింతమనేని ప్రభాకర్ లాస్ట్ 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ఆయన బిహేవింగ్ ఉంది, ఏ రకంగా ఆయన రౌడీయిజం చేశాడు, ఏ రకంగా అప్పుడు ఎంఆర్ఓ వనజాక్షి మీద ఏ రకంగా ఆయన దాడి చేశాడు అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ఎంఆర్ఓకే ఈ రాష్ట్రంలో భద్రత లేకపోతే ఇంకా మహిళలకి ఏం భద్రత ఉంటది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్క మహిళ క్వశ్చన్ చేసింది. కానీ అదే వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు పట్టం కట్టారు. పట్టం కట్టిన వాళ్ళ లాయర్ ని శ్రీనివాసరావు గారి మీద ఈ రోజు దాడి ఏ రకంగా ఒక ప్రొక్లైన్ తీసుకెళ్లి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంటిని పగలగొట్టండి అని అరుస్తున్నాడే. వాళ్ళ రౌడీలు, వాళ్ళ నాయకులు మొత్తం రౌడీలే. ఎందుకు నిన్న కుప్పంలోన చిత్తూరులోన 35 మంది వైఎస్ఆర్సీపీ మీద ఏదైతే నేతలు మా ర్యాలీ మేం చేసుకుంటే వాళ్ళకేం అడ్డం వచ్చింది, వాళ్ళ మీద 35 మీద వాళ్ళకి కేసు పెట్టడం జరిగింది. అలాగే ఆయన ఎవరో భాషా గారు ఈ రోజు అయితే సెల్ఫ్ వీడియో పెట్టారు. ఎందుకు? అలాగే మన చిన్ని గారు ఎంపీ గారు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి చిన్ని గారికి మధ్య కొలికిపూడి శ్రీనివాస్ గారు చిన్ని గారికి ఇసుక దందాలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడైనా చూడండి, ఏ నదిలోనా ఏ చెరువులోనా ఎక్కడా ఆయన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మనం అంతరిక్షంలోన తెచ్చుకోవాల్సిన పరిస్థితి రేపొద్దున ఇసుక్కి మట్టికి కర్మ పట్టే విధంగా ఆంధ్ర రాష్ట్రంలోన విపరీతంగా దొలిచేస్తున్నారు. నదుల్లోన ఈ రోజు సమ్మర్ హాలిడేస్ అని పిల్లలు వెళ్ళి నదుల్లో ఈతలకెళ్ళి మళ్ళీ ఒక్కరు బతికి బట్ట కట్టింది లేదు. చిన్న చిన్న చెరువుల్లో దిగినా సరే పిల్లలు బతికి బట్ట కట్టడం లేదు. దేనికని? నదుల్లో విపరీతంగా ఇసుక దందాలు అన్నది చేస్తున్నారు. విపరీతంగా ఇసుకని రాష్ట్రాలు తరలిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలోన ఇసుక మాఫియా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారికి గాని లేకపోతే ఆ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గారికి గాని ఎక్కడ ఇంత రవ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక పక్క మద్యం దందా, ఒక పక్క భూములు, విపరీతంగా భూముల్ని ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ కబ్జాలు చేస్తున్నారు. అయితే రూపాయికి అమ్ముకుంటున్నారు. లేదా ఏదైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు ఉంటారో విపరీతంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఈ ఏమి పట్టట్లే, రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఇంత దుర్మార్గంగా ఉంటే ఈ చింతమనేని ప్రభాకరు 94 కేసులు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మీదకు వస్తున్నారా? అసలు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేగా చేయటం సిగ్గుచేటు కాదా మనకి? 94 కేసులు ఉన్నాయండి చింతమనేని ప్రభాకర్ మీద. ఈయనక సీట్ ఇస్తారు? ఆయన రౌడీ కాదా? ఆయన గుండా కాదా? తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈయన బురద జరగడాన్ని చూస్తున్నారే. ఇలాంటి రౌడీలా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి రాష్ట్రం మీద కుదులుతున్నారు, ప్రజల మీద కుదులుతున్నారు. వాళ్ళ లీగల్ సెల్లే కదండి ఆయన శ్రీనివాసరావు గారు. ఆయన కొడుకుని ఈ రోజు అరెస్ట్ చేయమని చెప్తున్నారే. చింతమనేని ప్రభాకర్ మాత్రం చాలా చక్కగా రాచ మర్యాదల్లో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదులుతున్నారే. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? పుణ్యశ్రీ గారు 94 కేసులు ఉన్నాయండి చింతమనేని ప్రభాకర్ మీద. మేడం అదే టీడీపీ పదే చేయించండి. మహిళా